మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ముందుగా తిరుపతి నాయుడు గారు కలకడ రేట్ ప్లీజ్ అప్డేట్ చేస్తానన్నా. గుడ్ ఈవినింగ్ బ్రదర్ మనోజ్ రెడ్డి గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అన్న. సెప్టెంబర్ మంత్ ఏం రేట్ పోవచ్చు గజ్జికాయలన్నా? ఈ వైరస్ ఎక్కువ ఉంది, గజ్జికాయ విపరీత పడుతుంది. సెప్టెంబర్ ఏం తర్వాత వెళ్ళవచ్చు అని శ్రీరాము గారు కామెంట్ పెట్టారు. మంచిగానే చెప్పలేకపోతా మొన్నకి గజ్జికాయలు ఏం చెప్తాం, వెయిట్ అండ్ సీ. దేవుడి మీద ప్రమాణం, మా టమోటా 45 days 4000 మొలకలు నాటాను, ముడత ఎక్కువగా ఉంది. రమేష్ గారు దీనికి రిప్లై చాలా వచ్చాయి. వినోద్ కుమార్ మన కోలార్ తమ్ముడు సేమ్ 7,000 మొలకలు నాటాను, 48 days అవుతుంది. సో హెవీ ముడత వైరస్ 1 weekకి 3 times స్ప్రే చేసినా నో కంట్రోల్ బ్రో. సీడ్ నేమ్ బ్రో ఆయన మళ్ళీ వెనుక కామెంట్ పెట్టగానే రిప్లై రాలేదు. ఇక యూజర్ గారు 8000 సాహో సీడ్ ఫుల్ వైరస్ మచా ముడత 40 days. 8,000 సాహో మొలకలు పంటకు జీతం 44 రోజులు, ముడత ఎక్కువగా ఉందని చెప్పి యూజర్ గారు కామెంట్ పెట్టారు. మొత్తం మీద చాలామంది అన్నదాతలు ఈ కామెంట్కి రిప్లై ఇచ్చారు. మా తోటల్లో కూడా చాలా వైరస్ ఉంది, వైరస్ ఎన్ని మంది కొట్టినా స్ప్రే చేసినా కంట్రోల్ కావడం లేదని చెప్పి. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, అన్నా బంతిపూలు డౌన్ అన్నా మావి షాంపూలు 35 kg 30 rupees. రమేష్ గారు లాస్ట్లో మ్యూజిక్ పూర్తి సూపర్గా ఉంటుందన్నా. రేవంత్ గారు అన్న అది అన్న నందమూరి తారకరామారావు, సమ్రాట్ అశోక మరియు మేజర్ చంద్రకాంత్ సినిమాలకు సంబంధించిన సంగీతం అది. గుడ్ మార్నింగ్ సయ్యద్ షాదాజ్ అన్న. రామశ్రీ గారు మై నేమ్ ఈజ్ నాట్ రామశ్రీ బట్ ఐ డోంట్ డిస్క్లోజ్ మై నేమ్. వన్ థింగ్ ఈజ్ షూర్, ఐఎమ్ గివింగ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ ఫ్యూ వెరీ టాలెంటెడ్ farmer are there. I am a devotee of God Sri Rama, so my YouTube account name is Ramasri, so you can me as Ramasri only అన్నా. రామశ్రీ గారు నా అసలు రామశ్రీ కాదు, నేను యూట్యూబ్ కోసం పేరు పెట్టాను. అయితే నేను పక్కా సమాచారాన్ని మాత్రం ఇస్తాను. మా జిల్లాలో చాలామంది తెలివైన రైతులు ఉన్నారు. నాకు శ్రీరామచంద్రుడు అంటే ప్రభు అంటే చాలా ఇష్టం, అందుకే నేను రామశ్రీని యూట్యూబ్లో అలా పేరు పెట్టుకుని రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. ఓకే బ్రో. రాముడు అందరివాడు. రేట్స్ ఉంటాయన్న ఎవరి ఫార్మర్ డోంట్ వరీ. రెడ్డిశేఖర్ గారు ఫస్ట్ లైక్ బ్రో. నా ఇంకా తమిళనాడుకి హెవీ రెయిన్ పడితే రేట్స్ డిసెంబర్ వరకు తగ్గేదే లేదు. వినోద్ కుమార్ కోలార్ తమ్ముడు నిజమే తమ్ముడు. ఇప్పుడు అనంతపురం వర్షాలు పడిపోయాయి, మనం సేఫ్ సైడ్. ఇంకా తమిళనాడు వర్షాలు పడితే మళ్ళీ మనం సేఫ్ జోన్. కానీ వర్షాలు ఎక్కడైనా పడవచ్చు. ఒక విషయం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మొత్తం మీద చూస్తే రైతులందరూ చాలా ఆందోళన చెందుతున్నారు. వర్షాలు పడ్డాయి కాబట్టి ధరలు పెరిగే అవకాశం, ఆకుముడత వైరస్ ఉంది కాబట్టి ధరలు వస్తాయన్న ఆశ అయితే ఉంది. కానీ బట్ పక్కా పూర్తి భరోసా మాత్రం వాళ్ళలో కదలేకపోతుంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు. ఇటువైపు చూస్తే ఎక్కడ చూసినా ఆకుముడత వైరస్లు. ధర వస్తుందేమో నాకు ఆశ, ఆందోళన. కానీ ఆశ అయితే ఉంది, కానీ ఆందోళన ఉంది. కానీ భవిష్యత్తు చూస్తే భయమేస్తుంది. అలా ఉంది అన్నదాతల పరిస్థితి. ఒకటైతే వాస్తవం, భారీ వర్షాల వల్ల ఉమ్మడి జిల్లాలో చాలా వరకు కళాంధ్రకు భారీగా పంట నష్టం జరిగింది. మన మదనపల్లి వైపు అయితే లేదు. అయితే ఇక్కడ వచ్చి ఈ ఆకుముడత వైరస్ ఎక్కువగా ఉంది. దీనివల్ల దిగుబడి తగ్గి ధరలు వస్తాయన్న ఆశాభావం అన్నదాతలందరూ ఉన్నారు. అలాగే జరగాలని, ఆ భగవంతుని కరుణించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించుకుంటూ, భయం వేసినా భయపడకండి, దేవుని మీద భారం వేయండి. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.